ఇది మా ఛానల్లోని సబ్స్క్రైబర్ అయిన ప్రశాంత్ లైఫ్ లో జరిగిన రియల్ హారర్ స్టోరీ. అతనిది పిల్లర్ అనే విలేజ్. అతను 10th క్లాస్ చదువుతున్న సమయంలో ఒక హాస్టల్లో ఉండేవాడు. సమయం రాత్రి 9:30 ఆ ప్రాంతం. ఒక రూమ్ లో 15 మంది వరకు పడుకొని ఉన్నారు. అందులోనే ప్రశాంత్ కూడా ఒకడు. సడన్ గా ప్రశాంత్ కి మెలకు వచ్చింది. ఏదో శబ్దం వినిపించినట్టు అనిపించింది. తను పైకి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. బయట ఒక తెల్లటి ఆకారం నిలబడుకొని తననే చూస్తూ ఉంది. తను వెంటనే లైట్ లాంచ్ చేశాడు. రూమ్ లో ఉన్న ఫ్రెండ్స్ మొత్తం ఏంట్రా లైట్ లాంచ్ చేసావు, నువ్వు పడుకోవా అని తిట్టారు. తను మాత్రం రీ బయట ఏదో ఉందిరా చూద్దురు రండ్రా అని పిలుస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరూ కూడా కిటికీ దగ్గరికి వచ్చారు, బయటకు చూశారు. బట్ బయట ఎవరూ వాళ్ళకి కనిపించలేదు. ప్రశాంత్కి అసలేం అర్థం కాలేదు. మళ్ళీ పడుకున్నాడు. సడన్ గా ప్రశాంత్కి తన బెడ్ కింద నుంచి ఏదో ఒక ఆడ గొంతు వినిపించడం మొదలుపెట్టింది. ప్రశాంత్ మళ్ళీ లైట్ లాంచ్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఈసారి భయంకరంగా తిట్టారు. ప్రశాంత్ రే రండ్రా వాచ్మెన్ అన్నకి చెప్దాంరా, ఇక్కడ ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయిరా. వాళ్ళ ఫ్రెండ్ అయిన అశోక్ ఆ వాచ్మెన్ ఎప్పటికే తాగి పడుకొని ఉంటాడు, ఆయనకి చెప్పు పొయ్యి అని ప్రశాంత్ చెప్తాడు. ప్రశాంత్కి అసలేం అర్థం కాలేదు. మళ్ళీ పడుకున్నాడు. ఈసారి తనకి ఏదో మురికి వాసన, భరించలేనంత వాసన వస్తుంది. ప్రశాంత్ లేచాడు. ఈసారి లైట్ లాంచ్ చేయలేదు. నేరుగా వాచ్మెన్ అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. అన్నా అన్నా అంటూ డోర్ కొట్టాడు. వాచ్మెన్ డోర్ తీశాడు. అప్పటికే ఆ వాచ్మెన్ నిజంగానే తాగేసి ఉన్నాడు. ఏంటి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అన్నా మా రూమ్ లో ఏదేదో జరుగుతుందన్నా, బయట తెల్లటి ఆకారం కనిపిస్తుంది, రూమ్ లో మురికి వాసన, ఏదో ఆడ మనిషి అరుపులు, నాకు చాలా భయంగా ఉందన్నా అని చెప్తాడు. దానికి వాచ్మెన్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. తాగింది మొత్తం తనకి దిగిపోతుంది. ఏంటి తమ్ముడా నువ్వు చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. నువ్వు చెప్తున్న ఆ తెల్లటి ఆకారం, ఆ మురికి వాసన, ఆడ మనిషి గొంతు నాకు ఈ హాస్టల్కి వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్నాయి. ఎంతమందికి చెప్పినా ఎవరూ నమ్మట్లేదు. అందుకే ఎప్పుడో ఒకసారి తాగేవాడిని, ఈ హాస్టల్కి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు రాత్రి తాగుతూనే ఉన్నా. ఆ తర్వాత రోజే ప్రశాంత్ వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేసి నేను ఈ హాస్టల్లో ఉండను, ఇక్కడ చదవనని చెప్పి వాళ్ళ అమ్మని పిలిపించుకొని ఆ టీసీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.